2/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. 14 మంది కంటెస్టెంట్స్ బడ్డీస్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి వచ్చిన శేఖర్ భాష ప్రస్తుతం చాలా మంది ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ముఖ్యంగా తనదైన ఆటో పంచులు, ఓన్ లైనర్లతో శేఖర్ వేసే పంచులు మామూలుగా లేవు. శేఖర్ భాష కారణంగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై ట్రోల్స్, మీమ్స్ అంటూ కాస్త హంగామా నడుస్తోంది. ముఖ్యంగా శేఖర్ భాష ఆణిముత్యాలు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు నీలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు భయ్యా అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు, ఇతరులను హర్ట్ చేసే నెగిటివ్ మాటలు లేకుండా శేఖర్ వేస్తున్న ఆటో పంచులు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం శేఖర్ వేసే డైలాగులకు దేవుడా అంటూ తలలు బాదుకుంటున్నారు. బన్నుని గరం చేస్తే ఏమవుతుంది తెలుసా? బంగారం అవుతుంది. రాత్రి పూటే 3 ఎందుకు వస్తుందో తెలుసా? 3 అంటే 3 కదా, మరి రాత్రి అంటే 3 రాకుండా ఉంటుందా? ముంబై మా మేనమామ ఇల్లు. ముమ్ అంటే అమ్మ, బాయ్ అంటే అన్నయ్య, సో ముంబై అంటే మేనమామ ఇల్లు అంటూ పిచ్చి పిచ్చిగా శేఖర్ వేసే ఆటో పంచులకి జుట్టు పీక్కుంటున్నారు కంటెస్టెంట్లు. ఇక వీటిని సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆట పరంగా, బిహేవియర్ పరంగా కూడా హౌస్ లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే శేఖర్ బాగానే ఉంటున్నాడు. మరి ఇదే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్, టాస్కులు కొనసాగిస్తే ఖచ్చితంగా శేఖర్ భాష టాప్ 5 లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే కాదు, గత సీజన్లో కూడా బిగ్ బాస్ పై మీమ్స్ బాగా వచ్చాయి. అందుకే వీకెండ్లో నాగార్జున 3 బెస్ట్ మీమ్స్ అంటూ వాటిని కంటెస్టెంట్లకు కూడా చూపించారు. మరి ఈ సీజన్లో కూడా అలాంటివి ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. అయినా 2 రోజుల్లోనే ఈ రేంజ్ ఫుటేజ్ వచ్చిందంటే వారాలు గడిచే కొద్దీ ఆడియన్స్కి టార్చర్ కూడా అదే రేంజ్లో ఉంటుందన్నమాట. ఈ సీజన్లో అయితే విష్ణుప్రియ, శేఖర్ భాషపై ఎక్కువగా ట్రోల్స్ నడుస్తున్నాయి. చూడాలి మరి శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్లో ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడనేది.